మాత్రే నమః. జై లలితాంబికాయే నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శుభోదయం. ఈరోజు మన బంగారు లలితమ్మ గురించి 44వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చక్కగా తెలుసుకుందాం. నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవా. లలితమ్మని నిర్లేప అని పిలుస్తారు. నిర్లేప అంటే ఏ వస్తువు మీద కానీ ఏ మనిషితో కానీ బంధాలు బాంధవ్యాలు లేని వాళ్ళు అని అర్థం. ఇప్పుడు శివయ్య ఒక కార్యక్రమాన్ని అమ్మని చేయమని ఇచ్చారు. అమ్మ ఆ పని సరైన ధర్మ మార్గంలో చేసుకుంటూ ఎలాంటి లోటుపాట్లు తప్పులు లేకుండా ధర్మ మార్గంలో చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఆ పనికి సంబంధించిన వ్యక్తులతో కానీ వస్తువులతో కానీ అమ్మ ఎలాంటి సంబంధం పెట్టుకోరు. నిర్లేప అంటే అర్థము ఏంటి అంటే అమ్మ సొంత లాభము అంటే స్వలాభం కోసము ఎలాంటి వాటితోని అమ్మ ముడిపడారండి. ఇప్పుడు అమ్మకి అలాని అమ్మకి మన మీద ప్రేమ లేదు అని దీని అర్థం కాదు. అమ్మ ఎప్పుడు మన కన్నతల్లితో సమానమే. ఆవిడికి మనం ఎప్పుడు చంటి బిడ్డలలాగే కనిపిస్తాము. అమ్మ ఎప్పుడు ప్రేమ పంచుతారు, మనకి కావాల్సినవి ఇస్తారు. అవన్నీ కూడా మన లాభం కోసం. కానీ లలితమ్మ సొంత లాభం కోసం కూడా ఎప్పుడు ఏ వస్తువు కానీ ఏ మనిషితో కానీ ఏది ఆశించరండి. అమ్మని నిర్మల అని పిలుస్తారు. అంటే అమ్మ నిర్మలమైనది అంటే అర్థం ఏంటంటే చాలా పవిత్రమైనది, మంగళకరమైనది. ఆవిడ దరిదాపుల్లోని ఎలాంటి అపవిత్రమైన వస్తువులు కానీ చెడు వస్తువులు కానీ చెడు ఆలోచనలు చెడు పనులు అమ్మవారు ఎప్పుడు చేయనివ్వరండి. ఒకవేళ అలా చేసిన వాళ్ళని కూడా దానికి తగ్గ కర్మ అనుభవించేస్తారు. మనం ఎంత మంచి చేస్తే అంత పుణ్యం మనకి వస్తుంది. ఎన్ని చెడు కార్యాలు చేస్తే దానికి తగిన ఫలితం కూడా అంతే ఇదిగా అనుభవించాలండి. అందుకనే అమ్మ చాలా పవిత్రురాలు. అమ్మ ఆవిడ ప్రియమైన భక్తులలో అన్నింటికన్నా గొప్ప బహుమతి అమ్మవారు మనకి ఇచ్చేది ఏంటంటే మంచి మాటలు మంచి ఆలోచనలు అండి. ఎప్పుడైతే మనం మంచిగా అంటే మన పరిస్థితి ఎలా ఉండనివ్వండి, బాగోకపోవచ్చు, ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా మనం వెళ్ళే మార్గము ఎప్పుడు మంచిదవ్వాలండి. చెడు మార్గాలలోని అస్సలు తీసుకోకూడదు, మంచి వైపే ఉండాలి అన్నది ఈ నామాన్ని సూచిస్తుంది. అమ్మని నిత్య అని పిలుస్తారు. అంటే ఆవిడ నిత్య యవ్వనవతి. అమ్మ కళ్ళు ముందే ఎన్నో వేల ప్రపంచాలు పుడతాయి, అలాగే అంతమైపోతాయండి. కానీ అమ్మ సౌందర్యము తరగనిది. ఆమె కురులండి ఎన్ని యుగాలు వేల సంవత్సరాలు కొన్ని కొత్త ప్రపంచాలు వచ్చినా అమ్మ జుట్టు అసలు రంగు మారదండి, ఎప్పటికీ తెల్లగా అవ్వదు, నల్ల తాచుపాములాగా దగదగల ఆడిపోతుంది. అమ్మ నిత్య సౌందర్యవతి అన్నమాట. నిరాకార ఆకార అంటే ఒక రూపం ఉండడం, ఒకే రూపం ఉండడం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు ఒకేలా కనిపిస్తారు, ఆకారాలు మారవు. కానీ కొంతమంది భక్తులు ఏం చేస్తారు, అమ్మవారిని లక్ష్మీదేవి కింద పూజిస్తారు. కొంతమందికి సరస్వతీదేవి ఇష్టం, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి, లలితా త్రిపుర సుందరి. అమ్మవారికి ఎన్నో వేల రూపాలు, ఎన్నో వేల పేర్లండి. అమ్మ ఒక్క రూపంలో ఉంటారు. ఆ భక్తులకి మనసులో అమ్మ ఎలా రావాలి అనుకుంటే వాళ్ళతో అలాగా పూజలు అందుకుంటారు. అందుకనే అమ్మని నిరాకార అని పిలుస్తారు. లలితమ్మని నిరాకుల అని పిలుస్తారు. అకుల అంటే సందేహం పడడం అండి.
అమ్మవారు ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మీద పూర్తి అవగాహన ఉంటుందండి. ఎందుకంటే పూర్తి జ్ఞానము, అంటే ఆ చేసే పని మీద అమ్మవారికి ఆ మొత్తం విషయం తెలుసు అన్నమాట. అప్పుడే అమ్మవారు ఎలాంటి తడబడకుండా, సందేహాలు లేకుండా ఆ పనిని చక్కగా చిటికలో అలా చేసుకెళ్ళిపోతారు. కానీ మన మనుష్యులకి ఏంటంటే గందరగోళం, అమ్మో నేను ఈ పని చేస్తే అది అవుతుందా లేదా అని సందేహంతో చేస్తాం. కానీ అంటే అమ్మవారు జ్ఞానమయి, ఆవిడకి తెలియందంటూ ఏం లేదు. ఆ జ్ఞానంతోనే ఆ కార్యక్రమాన్ని కూడా చక్కగా ఎలాంటి సందేహం లేకుండా పూర్తి చేసుకెళ్ళిపోతారనమాట. నిర్గుణ, అమ్మవారికి ఎలాంటి గుణాలు లేవండి. మామూలుగా 3 రకమైన గుణాలు, సత్వగుణము, తమో గుణము, రజోగుణము అని మన మనిషిలో రకరకాల గుణాలు ఉంటాయి. సాత్వికంగా మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొందరు చాలా గట్టిగా పక్క వాళ్ళని బాధపట్టేటట్టు ఉంటారు. అంటే ఈ గుణాల బట్టే రకరకాల మనుష్యులు ఉంటారండి, వేరే వేరే భావాలతో, ఆలోచనలతో. కానీ లలితమ్మకి ఈ గుణాలు ఏమీ వర్తించవండి. ఎందుకు అంటే అమ్మ ఎప్పుడు ఈ గుణాల పైనే ఉంటారు. అమ్మవారు ఇవన్నీ కూడా సృష్టించారు, అమ్మకి ఎలా వర్తిస్తాయి? అందుకనే అమ్మని నిర్గుణ అని పిలుస్తారు. లలితమ్మని నిష్కళ అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే అమ్మవారికి శరీరం తాలూకా అవయవాలు, కాళ్ళు చేతులు లేనిది అని. అంటే ఇక్కడ అర్థము అమ్మవారిది స్థూల రూపం అంటే ఏంటి? మనకి గుళ్ళల్లో విగ్రహాల కింద లేదంటే పటాల్లో అమ్మవారికి కాళ్ళు చేతులు మొహం అన్నీ కనిపిస్తాయి. ఈ కనిపించే రూపాన్ని స్థూల రూపం అంటారు. ఆ లలితమ్మకి వేరే ఒక రూపం ఉందండి, సూక్ష్మ రూపము. ఈ సూక్ష్మ రూపంలోని అమ్మవారికి కాళ్ళు చేతులు మొహం ఏమీ ఉండదండి. ఒక చుక్క, ఒక బిందు ఆకారంలో అణువు కన్నా చిన్నగా ఉంటారండి. ఎక్కడో కాదండి, మన శరీరంలో మూలాధార చక్రంలో కుండలిని శక్తిగా ఈ అణువంత చుక్క రూపంలో అమ్మవారు నివసిస్తారు. అంటే ఆ సాధకుడు చేసే తపస్సు బట్టి ఈ నిద్రిస్తున్న సర్పరూపంలో కుండలిని శక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఆ సాధకుడు ఘోర తపస్సులోకి వెళ్ళిపోతాడో ఆ సర్పరూపంలో ఉన్న కుండలిని శక్తి జాగృతి అయ్యి మొత్తం 7 చక్రాల వైపు పయనిస్తుందన్నమాట. ఇంకా ఆ సాధకుడి జీవితమే మారిపోతుందండి, అమ్మ చేతిలోకి వెళ్ళిపోతుందన్నమాట. అంత గొప్ప సాధకులు అమ్మ ఏం చేస్తారంటే ఆమెకి ఎంతో ఇష్టమైన ఆమె నిలయం, అంటే అమ్మ గృహం ఏది? శ్రీచక్రంలోకి అమ్మవారు ఆ ప్రియమైన భక్తులందరినీ కూడా ఆవిడతో తీసుకెళ్ళిపోతారు. అందుకనే అమ్మని నిష్కళ అని పిలుస్తారు. అమ్మవారిని శాంత అంటారు, అంటే శాంత స్వరూపిణి. నిష్కామ, అమ్మవారికి ఎలాంటి కోరికలు ఆమె కోసం ఏమీ లేవండి. నిరుపప్లవ, అమ్మవారిని నాశనం చేసే శక్తి, అమ్మవారిని ఎదిరించే వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఈ జగత్తు అంతటికీ కూడా శక్తి రూపము, శక్తి స్వరూపిణి ఆ లలితా త్రిపుర సుందరి. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే లలితమ్మ శక్తి ఉపయోగించి ఈ ప్రపంచాన్నంతా సృష్టిస్తారు. విష్ణుమూర్తి అమ్మ శక్తిని ఉపయోగించి ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తాడు. రుద్రుడు ఏం చేస్తాడు? అమ్మ శక్తితోనే ఈ ప్రపంచాన్ని అంతం చేసి ప్రళయం, శివతాండవం వీటన్నింటికి సృష్టించాలి, పరిపాలించాలి, నాశనం చేయాలి. వీటన్నిటికీ కూడా మూలం ఎక్కడండి? మూలశక్తి ఎక్కడ? సాక్షాత్తు శ్రీ లలితా త్రిపుర సుందరి. ఆమెని నాశనం చేసే శక్తి ఏదైనా ఉంటుందా? అస్సలు ఉండదు. అందుకనే అమ్మని నిరుపప్లవ, ఎవ్వరూ ఆమెని ఏమీ చెయ్యలేరు అని అర్థం. ఇదండి 44వ శ్లోకం తాలూకు అర్థం. మీ అందరికీ కూడా నచ్చింది అని కోరుకుంటూ తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఆ మంచి మాటలండి, ఇవన్నీ కూడా లలితమ్మ గురించి చాలా మంచి మాటలు. అందరికీ కూడా షేర్ చేసి అమ్మవారి గురించి అందరూ తెలుసుకుంటే చాలండి, మాకు అదే కోరిక. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.